అన్నా నా ఫ్రెండ్ అని చెప్పాను కదా, తీసుకొచ్చానన్నా. నిన్న నాతో వచ్చాడన్నా, చాలా బాగా చేశాడన్నా. నాకే 3 సార్లు స్లిప్ అయింది. ఇతను ఫస్ట్ అటెంప్ట్లోనే చాలా బాగా చేశాడన్నా. నేను ఒంటరిగానే ఉన్నాను, నాకు కంపెనీగా ఉంటాడు, అందుకనే తీసుకొచ్చాను. నువ్వు చూసి ఓకే అంటే నాతోనే ఉంటాడన్నా, నమ్మకమైన వాడన్నా. బాగా చేస్తున్నావుగా చెప్పాడు. నేను అడిగేదానికి మాత్రం కరెక్ట్గా సమాధానం చెప్పు. దాదాపుగా ఇంటర్వ్యూ అనుకో. థీఫ్కి రాబర్కి ఏంటి భేదం? A thief usually steals secretly and the victim usually becomes aware of the theft only after something has been stolen. A robber is not only usually seen by the victim but also other injurers are frightened to injure the victim. ఏయ్, నేను గనక ఇంగ్లీష్ మాట్లాడడం మొదలు పెట్టాననుకో, వీడు ట్యూషన్కి వెళ్ళినా అర్థం కాదు. ఒకడు రైల్వే స్టేషన్లో ఫోన్ మాట్లాడుతుండగా హఠాత్తుగా అలా తెలియకుండా ఒకడు పెట్టి కొట్టేస్తాడు, చూసావా? వాడు థీఫ్. అయ్యో అయ్యో కత్తి! అయ్యో నన్నేం చేయకండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, నన్ను వదిలేండి సార్, నన్నేం చేయకండి సార్. ఇదిగో కావాలంటే గొలుసు తీసుకోండి సార్, ఇదిగోండి వాచ్ కూడా తీసుకోండి సార్. ఇలా ఒకడు బెదిరించి కొట్టేస్తాడే, వాడు రాబర్. ఈ రెంటికి మధ్యలోనే మనం. వస్తున్నారు చూడు మై బాయ్స్. ఓబుల్ ఫోన్ చేశాడు. కిందటి వారం 52, ఈ వారం 48. సరిపోదు, ఇంప్రూవ్ చేయాలి. నెక్స్ట్ వీక్ 60 తులాలు టార్గెట్ చేశామన్నా. వీడు మీలాగే దొంగ అవ్వాలని ట్రై చేస్తున్నాడు. తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇవ్వండి. రూల్స్ అన్ని చెప్పానుగా, కరెక్ట్గా ఫాలో చేయి. లూజ్ ఎయిర్, జీన్స్ ప్యాంటు చెయ్యకూడదు. పోలీసుల చేతికి చిక్కితే టార్చర్ చేసి విచారిస్తారు. ఇంట్లో ఐఫోన్ అడిగాను, పాకెట్ మనీకి డబ్బులు ఇవ్వలేదు. ఇలా ఏదో మేనేజ్ చేయాలి. అలా కాకుండా గుణ అని ఒకడున్నాడు, ప్లాన్ వేస్తాడు, కొట్టేసిందంతా వాడికి ఇస్తామని చెప్తే ఎలా ఎస్కేప్ అవ్వాలో నాకు బాగా తెలుసు. కానీ నువ్వు కండెమైపోతావు. ముందా నేల్స్ కట్ చేయి, లేదంటే చైన్ లాగేప్పుడు లేడీస్ ఒంటి మీద గాట్లు పడతాయి. అది పాపం. లేడీస్ అంటే దేవతలు, ఇచ్చే దైవాలు. క్రైమ్ చేసినా కూల్గా చెయ్యాలి. నీకు హిట్లర్ అంటే ఇష్టమా, గాంధీ అంటే ఇష్టమా? గాంధీ తాత అంటేనే ఇష్టం. ఎందుకని? నోటు మీద ఆయన బొమ్మేగా. మచ్చమని చూసావా వాడిని? కరెక్ట్. డబ్బు మాత్రమే ముఖ్యం. డబ్బున్న వాడికే ఈ లోకం బానిస అవుతుంది. బానిసలుగా ఉందామా, బానిసని చేసుకుందామా?